హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. మన డైలీ టార్గెట్స్లో భాగంగా ఈరోజు మనం చదవాల్సిన టాపిక్స్ వచ్చేసి ఎకానమీ నుండి మనకి సెక్షన్ 3లో లాస్ట్ టాపిక్ సుస్థిర అభివృద్ధి అండ్ పర్యావరణానికి సంబంధించి టాపిక్ ఉంది. సో మనం ఆ టాపిక్ ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఇందులో వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి కాన్సెప్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకి అంశాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యాలు, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్, ఎఫెక్ట్స్, వీటికి సంబంధించి పాలసీసు, ఇన్ఫర్మేషన్ టోటల్ ఈరోజు మనం కంప్లీట్ చేద్దాం. ఈరోజు ఈ టాపిక్తో కంప్లీట్ అయితే మనకి ఎకానమీ సెక్షన్ 3కి సంబంధించి ఆల్ టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి. సో మనకి 50 మార్క్స్ సిలబస్ అనేది ఈ రోజుతో కంప్లీట్ చేస్తున్నాం మనం. ఒకవేళ కంప్లీట్ అవ్వని వాళ్ళు ఖచ్చితంగా నాకు డైలీ వీడియో కింద కామెంట్ చేయండి, సిలబస్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేసి. ఫాలో అవుతున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఆ కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ డే ప్లాన్ చేస్తాను, సిలబస్ని తగ్గించాలా పెంచాలా అనే దాన్ని బట్టి. సో ఈ ప్రిపరేషన్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ నాకు కామెంట్లో తెలియజేయండి, మీరు ఎంతవరకు చదువుతున్నారు, ఈ టార్గెట్స్ అనేవి మీకు ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. సెక్షన్ 3 5 పార్ట్స్ కంప్లీట్ అయింది కదా. మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయిపోయింది, సోషల్ డెవలప్మెంట్, పావర్టీ, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇవి కంప్లీట్ అయ్యాక మనం ఏం చేద్దాం, నెక్స్ట్ 1 డే టోటల్ ఇది రివిజన్కే పెట్టుకుందాం. ఈరోజు వచ్చేసి మనం చదవాల్సింది 5th టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇంకా మనకి తెలంగాణ మూమెంట్కి వచ్చేస్తే మనం ఆల్రెడీ 3rd పార్ట్ టోటల్ కంప్లీట్ చేసాం, రివిజన్ కూడా చేసాం. ఇంకా కంప్లీట్ అవ్వని వాళ్ళు రివిజన్ చేయండి. కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చేసి సెక్షన్ 1లో మనం ముల్కీ రూల్స్ దగ్గర స్టార్ట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ముల్కీ ఎక్కడ స్టార్ట్ అయింది ముల్కీ అనేది, అక్కడ నుండి టోటల్ మనం స్టార్ట్ చేద్దాం. అక్కడ నుండి మనకి మిలిటరీ, వెల్లోడి పాలన, అక్కడి వరకు ఈరోజు కంప్లీట్ చేద్దాం. సో ఈరోజు టార్గెట్స్ అనేవి ఇవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మనం ఇవి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వీక్ నుండి వీక్లీ టార్గెట్స్ పెట్టుకుందాం. సో ఈ వీక్లో ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలనేసి మనకి ఎకానమీ మూమెంట్ అయిపోతే మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ అయినట్టే. సో మనకి ఇవి 2 కంప్లీట్ చేశాక నేను వీక్లీ టార్గెట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీక్లీ ఒక టార్గెట్ పెడితే మనకు వీళ్ళని బట్టే ఎవరైనా ఫాస్ట్గా కంప్లీట్ చేసే వాళ్ళు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటారు. దాంతోపాటు డైలీ టార్గెట్స్ కూడా ఇస్తాను. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెట్టుకుందాం మనం. సో ఈ ప్లానింగ్తో వెళ్ళడం వల్ల బెటర్ రిజల్ట్ ఉంటుంది. నేనైతే టార్గెట్స్ కంప్లీట్ చేయాలనేసి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చదవాలనేసి చదువుతున్నాను. టార్గెట్స్ పెట్టుకున్నా కాబట్టే చదవాలనుకుంటున్నాను. అంతకుముందు ఇంత ఫాస్ట్గా నా సిలబస్ అనేది మూవ్ అవ్వలేదు అసలు. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఈరోజు చదవాల్సిన టాపిక్స్ ఏంటి, ఎకానమీలో వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అండ్ పర్యావరణం. మన తెలంగాణ మూమెంట్కి వచ్చేస్తే సెక్షన్ 1లో వచ్చేసి మనకి ముల్కీ ఉద్యమం దగ్గర స్టార్ట్ చేసి మనకి మిలిటరీ పాలన, వెల్లోడి పాలన దగ్గర వరకు చదువుకుందాం. ఒకవేళ సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు, ఇంకేమైనా పెండింగ్ ఉంది, మేము ఫాస్ట్గా కంప్లీట్ చేసామని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు నా కామెంట్లో తెలియజేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.